డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి ఉత్సవాల సందర్భంగా ఈరోజు సోషలిస్ట్ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో మహేష్ రాష్ట్ర అధ్యక్షుని ఆధ్వర్యంలో ఘనంగా ఈ కార్యక్రమం జరిగింది. జయంతి ఉత్సవాల కార్యక్రమం. ఈ సందర్భంగా రాష్ట్రంలోని ఎస్సీ ఎస్టీ బీసీలకు అందరికి విజ్ఞప్తి చేస్తున్నాం. మేము పోరాడి 6,000 హాస్టళ్లు పెట్టించడం, 1,500 గురుకుల పాఠశాలలు పెట్టించడం, ఫీజు రియంబర్స్మెంట్ పెట్టించడం. మీ పిల్లల్ని మీరు చదివించాలి. మీ పిల్లలు చదివితే వాళ్ళు రేపు కలెక్టర్లు అవుతారు, డాక్టర్లు అవుతారు, ఇంజనీర్లు అవుతారు. ఏది కాకపోతే రాజకీయ నాయకులు లేక ఎమ్మెల్యేలు ఎంపీలు అవుతారు. అతనన్నా కొద్దిగా సమాజం లోపల ఈ కులాలకు గౌరవం పెరుగుతుంది, అభివృద్ధి జరుగుతుంది, ఆర్థికంగా సామాజికంగా అభివృద్ధి జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్క దళితుడు మీ పిల్లలను చదివించే స్తోమత ఉంటే మీరు చదివించండి. స్తోమత లేకపోతే హాస్టళ్లల్లో గురుకులాలలో చేర్పించాలి. కాలేజీకి వస్తే స్కాలర్షిప్ వస్తుంది, ఫీజులు మాఫీ ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కడు మీ పిల్లల్ని చదివించాలని చెప్పి అప్పుడే అంబేద్కర్కు నిజమైన నివాళి అర్పించిన వాళ్ళం అవుతారని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. అదేవిధంగా ప్రభుత్వం అన్ని ప్రభుత్వ ఆఫీసులకు బిల్డింగ్లు ఉన్నాయి సొంతం. రాష్ట్రంలోని ఎస్సీ హాస్టళ్లకు బీసీ హాస్టళ్లకు ఒక్కదాని కూడా సొంత భవనం కట్టరా? సిగ్గుందా మీకు? ఎమ్మెల్యే క్వార్టర్లు కడతారు, మంత్రుల క్వార్టర్లు కడతారు, ఫ్లైఓవర్లు కడతారు, స్కైఓవర్లు కడతారు, సెక్రటరీలో ఇంకో సెక్రటరీ కడతారు. ఒక్కొక్క ఎమ్మెల్యే క్వార్టర్లో మనుషులు లెక్క బల్లులు పందులు ఉంటున్నాయి, మంత్రుల క్వార్టర్లో కూడా పందులు ఉంటున్నాయి. ఎక్కువ కట్టిన మంది లేరు. నేను అందుకే ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నా, మీరు కనుక సొంత హాస్టల్ భవనాలు కట్టకపోతే ప్రగతి భవన్ కూడా హాస్టల్గా మారుస్తాము. అందరం పెట్టెలు వేడలు అన్ని సర్దుకొని ఊరేంపుకి వెళ్ళి ప్రగతి భవన్ ఉంటామని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. అదేవిధంగా హాస్టల్ సౌకర్యాలు మెరుగుపరచాలి. ప్రతి హాస్టల్ లోపల లైబ్రరీ ఏర్పాటు చేయాలి, కంప్యూటర్లు ఏర్పాటు చేసి అప్డేట్ టెక్నాలజీని హాస్టల్ విద్యార్థులకు నేర్పాలి. హాస్టళ్లకు అన్ని సౌకర్యాలు మెరుగుపరచాలని చెప్పి డిమాండ్. సార్, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఎన్నో చోట్ల అంటే ఆహారంలో నాణ్యత లేదు, అదే విధంగా ఇప్పుడు విద్యార్థుల ఆత్మహత్యలు కూడా ఇట్లా వెలుగులోకి వస్తా ఉన్నాయి. దాని తరపు నుంచి మీరు ప్రభుత్వానికి ఏం చెప్తారు? అందుకే మెచ్చార్జీలు పెంచాలని కొట్లాడాము. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పెంచారు. 1,500 ఉంటే 2,100 పెంచారు. అప్పటి నుంచి నాణ్యమైన ఫుడ్ దొరుకుతుంది. ఇప్పుడు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని మీరు ఎట్లా చూస్తారు? అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మంచి చేయాలని ఉంది, బడ్జెట్ లేదు, రాష్ట్రం అప్పుల పాలైంది, బడ్జెట్ లేదు, కొన్ని సమస్యలు ఉన్నాయని, అందువల్ల కొన్ని చేయాలని ఉత్సవం ఉంది. విద్యారంగాన్ని మంచిగా చేయాలి, హాస్టల్ని డెవలప్ చేయాలి అని ఉన్నది. ఆయన కలిసినప్పుడల్లా మాతో అదే చెప్తాడు. కానీ ప్రాక్టికల్ గా బడ్జెట్ లేక బ్యాక్ అవుతుంటారు. ఇప్పుడు ప్రధానంగా విద్యార్థుల గురించి వచ్చినటువంటి సమస్య ఏంటంటే సర్క్యులర్ జారీ చేసినప్పటి నుంచి విద్యార్థులు కొంత నొక్కడం పనిగా ప్రభుత్వం పెట్టుకుందనే ఒక విషయం అయితే నడుస్తా ఉంది. దాని గురించి ఏం చెప్తారు? సర్క్యులర్ విషయం గురించి అంటే ఇప్పుడు మామూలు విద్యార్థులు అక్కడ ప్రశ్నించొద్దు, ఉస్మానియా యూనివర్సిటీలో ధర్నాలు చేయొద్దు అని చెప్పేసి సార్ వీసీకి ధర్నాలు చేయడం రాజ్యాంగబద్ధమైన హక్కు. ఉద్యమాలు మేము ఉద్యమాలు చేసే లీడర్ అయితే ఆయన ఉద్యమాలు చేసే ముఖ్యమంత్రి అయింది. అది ప్రజాస్వామ్యబద్ధమైన హక్కు. తప్పనిసరి ఆ సంఖ్యలు ఉపసంహరించుకోవాలని డిమాండ్. సార్, ఇప్పుడు ఫైనల్ విద్యార్థుల గురించి అంటే అంబేద్కర్ జయంతి సాక్ష్యం మీరేం చెప్తారు? అంబేద్కర్ జయంతి ఉత్సవాల సందర్భంగా విద్యార్థి సంఘాలకు ఎన్నికలు పెట్టాలని డిమాండ్.